సార్ ఏదైనా సర్జరీ అన్నప్పుడు ఏజ్ మ్యాటర్స్. ఏ సర్జరీస్ అయినా వాట్ ఎవర్ యూ టేక్, మన బాడీ పార్ట్‌లో ఏ సర్జరీకి వెళ్ళినా ఏజ్ మ్యాటర్స్. ఎందుకంటే ఎక్కువగా ఏది ప్రెషర్ చేసినా తట్టుకోలేరు మనిషి. దానికన్నా వదిలేయడమే బెటరు అన్న అన్న సినారియోని మనం ఎక్కువ వింటూ ఉంటాం. అయితే ఈ నీ రీప్లేస్‌మెంట్ కావచ్చు, లేదంటే హిప్ రీప్లేస్‌మెంట్స్ కావచ్చు. వాట్ ఈస్ ద ఏజ్? ఏ ఏజ్ వరకు మీరు చేయడానికి యాక్సెస్ ఉంటుంది? ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ సర్టెన్ ఏజ్ వాళ్ళని అసలు అలౌ కూడా చేయరా అన్నది ఏదైనా ఉంటుందా? అలా ఉండదు. ఆ! హిప్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే మనం 20, 30స్‌లో కూడా చేస్తాం. ఎందుకంటే పుట్టుకతోనే కొంత పెర్తిస్ డిసీజ్ అని, స్కెఫీ డిసీజ్ అని అవి కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళకి మనము వాళ్ళు 20, 25 ఇయర్స్‌లో లేకపోతే ఏవియన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కోవిడ్ వల్ల లేకపోతే స్టెరాయిడ్ ఎక్కువ వాడడం వల్ల ఊర్లలో స్టెరాయిడ్ గోళీలు వేసుకొని ఏవిడ్ వచ్చేస్తే మ్యాక్సిమం 20, 30లో కూడా చేస్తుంటాం. సో హిప్ రీప్లేస్మెంట్‌కి అయితే ఈ ఏజ్‌లో చేయకూడదు అని ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు డైలీ లైఫ్ చేసి బతుకోవాలంటే 100% చేసుకోవాల్సిందే. సో అది పేషెంట్ ఇబ్బంది బట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా, సో పేషెంట్ నా వల్ల కావట్లేదు అనుకుంటే సర్జరీ చేయించుకోవడం. అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ అసలు వాళ్ళు అన్ని వర్క్ చేసుకోగలుగుతారు. అంటే నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్లో ద సక్సెస్ఫుల్ సర్జరీ ఏదంటే హిప్ రీప్లేస్మెంటే. నీ వల్ల అయినా కొంచెం సర్జరీ చేశాక ఏదో కొంత డిసప్పాయింట్, ఏదో కొంచెం పెయిన్, ఏదో చిన్న ఇబ్బంది అయితే అనిపిస్తుంది కొందరికి, అంటే అందరికి కాదు. బట్ హిప్లో అందరికీ ఒకటే, బెటర్గా సర్జరీ చేస్తే అందరికి ఏ రిస్క్ ఉండదు. అండ్ నార్మల్ ఫస్ట్ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు లైఫ్. అండ్ వాళ్ళ బండి అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని వర్క్ చేసుకుంటారు. హిప్ వరకు అయితే ఆ ప్లాన్ లేదు. బట్ నీ వరకు అయితే మాత్రం మోర్ దెన్ 50 తర్వాత చేసుకుంటేనే బెస్ట్ అంటాం. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, అసలు ఇప్పుడు 38 ఏళ్ళు ఆమె వచ్చింది అనుకోండి, నా వల్ల కావట్లేదు, నేను నడవలేకపోతున్నాను అనుకున్నా, అప్పుడు చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే ఆర్థరైటిస్ వచ్చేసి స్టేజ్ 4 దాటిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఇంకా అంటే ఇంజెక్షన్ చేయడమో లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా కానీ తగ్గే ఛాన్స్లు ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకా రీప్లేస్మెంట్ చేస్తాం. సో 38 వాళ్ళకి కూడా చేశాను నేను, అండ్ 40 తర్వాత కూడా చేస్తున్నాం. బట్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం 50 తర్వాతే చేయించుకుంటారు. రుమటాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ 30, 40స్‌లో వస్తుంటారు. బట్ ఈ ఏజ్లో చేయకూడదని ఏం లేదు. బట్ నీ ఎంత లేట్ చేసుకుంటే అంత మంచిది, హిప్ చేసుకున్నా కానీ.